two properties of DFT, periodicity property and linearity property. Today I am going to explain about remaining properties of the discrete Fourier transform. This is for 10 marks in your examination, final examination. Okay, so time reversal of the sequence. The time reversal of an endpoint sequence x of n is attained by wrapping the sequence x of n around the circle in clockwise direction. It is denoted as x of minus n suffix n, and x of minus n suffix capital N is equal to x of capital N minus n, where small n in between the 0 less than or equal to small n less than or equal to capital N minus 1. That is the equation 3.45. Okay, what we are going to prove? So మనము DFT of చూడండి, DFT of x of capital N minus small m is equal to x of n minus k అని మనము ప్రూవ్ చేస్తామన్నమాట. అంటే మనకు DFT of x of n ఏముంది? DFT of x of n is nothing but x of k. సో మనం ప్రూవ్ చేసేది ఏంది? DFT of x of capital N minus m is equal to x of capital N minus k. ఇది మనం ప్రూవ్ చేస్తాం అనమాట. చూడండి, ఫస్ట్ నుంచి ప్రూఫ్ నీట్గా చూడండి. DFT of x of n is nothing but what? X of k. So DFT of x of minus n suffix capital N is equal to DFT of, so minus n, x of minus n suffix n ఈ విధంగా రాశాడు అనమాట, x of capital N minus small n. So that is so DFT of x of capital N minus small n ఏమవుతుంది? సో x of n minus k అని ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ చూడండి, ప్రూఫ్ అని ఇచ్చారు కదా, అక్కడి నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. సో DFT of x of n బేసిక్ ఫార్ములా అయింది, సమ్మేషన్ n is equal to 0 to capital N minus 1 x of n e power minus j 2 pi kn by capital N. ఇది బేసిక్ ఫార్ములా DFT of x of n అనమాట. సో ఇప్పుడు DFT of x of capital N minus n ఫార్ములా ఏమవుతుంది? ఆ స్మాల్ n ప్లేస్లో క్యాపిటల్ n మైనస్ n ప్లేస్ చేయాలన్నమాట. ఓకేనా? సో DFT of x of capital N minus small n is equal to summation n is equal to 0 to capital N minus 1 x of n minus capital N minus small n e power minus j 2 pi kn by n అనమాట. ఇప్పుడు చూడండి, సో మనకు చేంజింగ్ ద ఇండెక్స్ ఫ్రమ్ n టు m అనమాట. సో ఇంటర్వెల్ మనకు DFT ఆఫ్ x ఆఫ్ n ఉంది కదా, ఇప్పుడు x ఆఫ్ n ప్లేస్లో స్మాల్ n ప్లేస్లో n క్యాపిటల్ N మైనస్ m రాసుకున్నాను అనమాట. ఇండెక్స్ చేంజ్ చేస్తామన్నమాట. ఇండెక్స్ ఏంది? మామూలుగా n ఈజ్ ఈక్వల్ టు 0 టు క్యాపిటల్ n మైనస్ 1 అనమాట. ఇప్పుడు చూడండి, m ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాడు? క్యాపిటల్ N మైనస్ స్మాల్ n. సపోజ్ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి, స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతే ఏమవుతుంది? m ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ N అవుతుంది. సపోజ్, ఓకేనా, సపోజ్ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ N మైనస్, అప్పుడు ఏమైపోతుంది? సో m ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. సో ఇండెక్స్ ఏమైపోతుందంటే స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు 1 టు స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ N అయిపోతుంది. సో దాన్ని ఏ విధంగా రాసుకుంటా అంటే m ఈజ్ ఈక్వల్ టు 1 టు క్యాపిటల్ N బదులు m ఈజ్ ఈక్వల్ టు 0 టు క్యాపిటల్ N మైనస్ 1గా రాసుకుంటాడు, ఇంటర్వెల్ చేంజ్ చేసుకుంటాడు. ఇప్పుడు చూడండి, x ఆఫ్ క్యాపిటల్ N మైనస్ స్మాల్ m, దాన్ని ఎలా రాస్తుంటే x ఆఫ్ m. సో ఈ పవర్ మైనస్ j 2 pi k. n అంటే ఏం చెప్పాను? స్మాల్ n. ఇక్కడ చూడండి, బేసిక్ ఫార్ములా స్మాల్ n ఉంది కదా, ఆ n ప్లేస్లో మీరు క్యాపిటల్ N మైనస్ m ప్లేస్ చేస్తావు బై n అనమాట. ఇప్పుడు చూడండి, మొత్తము డివైడ్ చేయండి. సో x ఆఫ్ m ఈ పవర్ j 2 pi km బై క్యాపిటల్ N. సో ఎందుకంటే ఆ మొత్తము మీరు డివైడ్ చేశారనుకోండి పైన ఈక్వేషను, ఓకే, సపరేట్ డివైడ్ అంటే అక్కడ సపరేట్ అని, నాట్ డివిజన్. ఓకే, సమ్మేషన్ m ఈజ్ ఈక్వల్ టు 0 టు క్యాపిటల్ N మైనస్ 1 x ఆఫ్ m. ఇప్పుడు డివైడ్ చేస్తున్నాను చూడండి, ఈ పవర్ మైనస్ j 2 pi k n బై n అవుతుంది అనమాట. ఆ n ఆయన్ని క్యాన్సిల్ అవుతుంది. సో ఏమైపోతుంది? ఈ పవర్ మైనస్
ఓకే ఈ పవర్ మైనస్ జే 2πk ఏమైపోతుంది దట్ ఈస్ ద వాల్యూ ఈక్వల్ టు 1 అన్నమాట ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ k ఈజ్ ఈక్వల్ టు 2 సో అంటూ సో ఈ పవర్ జే 2πk వాల్యూ అయినా 1 ఈ పవర్ మైనస్ జే 2πk వాల్యూ అయినా 1 అనమాట సో మనకు రిమైనింగ్ టర్మ్ ఏముంది ఇంకా ఎక్స్ ఆఫ్ ఎమ్ ఈ పవర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది సో ఈ పవర్ జే 2πk ఇంటూ స్మాల్ ఎం బై ఎన్ అనమాట ఓకేనా సో దాన్ని ఏ విధంగా రాశాడు చూడండి సో దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ స్మాల్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0 టు క్యాపిటల్ ఎన్ మైనస్ 1 ఎక్స్ ఆఫ్ ఎం ఇప్పుడు చూడండి ఈ పవర్ మైనస్ జే 2π ఎం ఎన్ మైనస్ కే బై ఎన్గా రాశాడు సో ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం అనమాట ఎమ్ను అవుట్ సైడ్ తీసుకొచ్చాడు ఓకేనా సో మనకు మొత్తము ఈ ప్రాపర్టీ చేంజ్ కాకుండా మొత్తం ఆ విధంగా రాసుకుంటాడు అనమాట సో దట్ ఈస్ ద డిఎఫ్టీ ఆఫ్ మామూలు బేసిక్ ఫార్ములా ఏంది డిఎఫ్టీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ కే ఇప్పుడు చూడండి అది ఏ రూపంలో ఉంది ఎక్స్ ఆఫ్ ఎం ఈ పవర్ మైనస్ జే 2πm ఓకేనా 2πm ఇంటూ స్మాల్ ఎన్ ప్లేస్లో ఎన్ మైనస్ కే ఉంది సో అందుకనే మనకు కింద ఎక్స్ ఆఫ్ క్యాపిటల్ ఎన్ మైనస్ కే వచ్చిందనమాట సో ఆ విధంగా డిఎఫ్టీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ ఎం ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎక్స్ ఆఫ్ క్యాపిటల్ ఎన్ మైనస్ కే అది ప్రూవ్ అవుతుంది అనమాట సో ఇక్కడ మీరు ఇక్కడ చేసింది ఏంటంటే స్మాల్ ఎన్ ప్లేస్లో మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి స్మాల్ ఎన్ ప్లేస్లో ఎక్స్ ఆఫ్ స్మాల్ ఎన్ ప్లేస్లో క్యాపిటల్ ఒక నిమిషం స్మాల్ ఎన్ ప్లేస్లో క్యాపిటల్ ఎన్ మైనస్ ఎన్ ప్లేస్ చేస్తాడనమాట ఓకేనా క్యాపిటల్ ఎన్ మైనస్ ఎం ప్లేస్ చేస్తాడనమాట ఓకే సో వీ కెన్ ప్రూవ్ ద టైమ్ రివర్సల్ ప్రాపర్టీ ఆఫ్ ద డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఓకేనామా సో నెక్స్ట్ చూడండి సర్క్యులర్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ అనమాట సర్క్యులర్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ ఎలా చేస్తావు సో మనకు డిఎఫ్టీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఏంది ఎక్స్ ఆఫ్ కే మనం ఏం ప్రూవ్ చేయాలంటే డిఎఫ్టీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ జే 2πl ఎన్ బై క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ కే మైనస్ ఎల్ సఫిక్స్లో ఎన్ అనమాట సో 3.47 ఈక్వేషన్ మనము ప్రూవ్ చేస్తాం ఎలా ప్రూవ్ చేస్తామో చూడండి సో ఫస్ట్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఎలా రాస్తాము డిఎఫ్టీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఏమైపోతుంది సమ్మేషన్ ఎన్ ఈజ్ స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 టు క్యాపిటల్ ఎన్ మైనస్ 1 ఓకే ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ మైనస్ జే 2πkn బై క్యాపిటల్ ఎన్ అనమాట సో మనకి ఇచ్చినదే మనకు ఎక్స్ ఆఫ్ ఎన్ కాదు డిఎఫ్టీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఇంటూ ఈ పవర్ జే టర్మ్ ఉంది చూడండి ఈ పవర్ జే 2πln బై క్యాపిటల్ ఎన్ అనమాట సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయడం ఎలా చేస్తాము సో సమ్మేషన్ స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 టు క్యాపిటల్ ఎన్ మైనస్ 1 ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ జే 2πln బై క్యాపిటల్ ఎన్ ఈ పవర్ మైనస్ జే 2πkn బై ఎన్ అనమాట సో ఇచ్చిన ప్రాబ్లం మొత్తం రాసుకున్నాం ఓకేనా సో దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 టు క్యాపిటల్ ఎన్ మైనస్ 1 ఎక్స్ ఆఫ్ ఎన్ సో ఈ రెండు కంబైన్ చేసి రాస్తాం అనమాట ఈ పవర్స్ సపోజ్ ఈ పవర్ ఏ ఈ పవర్ ఏ ఇంటూ ఈ పవర్ బిని ఎలా రాస్తాము ఈ పవర్ ఏ ప్లస్ బి ఆ విధంగా రాస్తాం అదేవిధంగా ఈ పవర్ జే 2πln బై క్యాపిటల్ ఎన్ ఇంటూ ఈ పవర్ మైనస్ జే 2πkn బై క్యాపిటల్ ఎన్ ఎలా రాస్తామంటే సో ఈ పవర్ మైనస్ జే 2πn కే మైనస్ ఎల్ బై ఎన్గా రాస్తాం రెండు కంబైన్ చేసి ఈ విధంగా రాస్తాం అనమాట సో అందులో సమ్మేషన్ స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 టు క్యాపిటల్ ఎన్ మైనస్ 1 ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ మైనస్ జే 2πn సో ఎన్ ప్లస్ కే మైనస్ ఎల్ బై ఎన్ సో ఆ ఎన్ ఎలా వచ్చిందో చూడండి సో ఆ ఎన్ను ప్లేస్ చేసినా కూడా నాట్ ఏ ప్రాబ్లం ఎందుకంటే ఒకసారి అంతా డివైడ్ చేయండి ఈ సపరేట్ చేయండి ఈ పవర్ మైనస్ జే 2π ఇంటూ స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ బై ఎన్ అనమాట ఆ క్యాపిటల్ ఎన్ స్మాల్ ఎన్ అనేది క్యాన్సల్ అయిపోతుంది ఏమైపోతుంది ఈ పవర్ మైనస్ జే 2πn సో ఈ పవర్ మైనస్ జే 2πn వాల్యూ అయినా ఈ పవర్ ప్లస్ జే 2πn వాల్యూ అయినా దాని వాల్యూ వచ్చేసి 1 అనమాట ఎందుకంటే ఈ పవర్ మైనస్ జే 2πn వాల్యూని ఎలా రాసాము కాస్ 2πn మైనస్ జే సైన్ 2πn సో ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 1 ఫర్ స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 1 2 అట్లా ప్లేస్ చేసుకుంటామండి కాస్ 0 వాల్యూ 1 కాస్ 2π వాల్యూ 1
కాస్ 4π వాల్యూ 1 ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు ఈ పవర్ ప్లస్ జేకి చూద్దాం. ఈ పవర్ ప్లస్ జే 2πn అనుకోండి. సో కాస్ 2πn ఇంటూ స్మాల్ ఎన్ అనమాట ఓకేనా. కాస్ 2π ఇంటూ స్మాల్ ఎన్ ప్లస్ ఓకే జే సైన్ 2πn. సో కాస్ వాల్యూ ఇక్కడ కూడా 1 అనమాట. ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 0 కాస్ 0 వచ్చేసి 1. ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే కాస్ 2π కాస్ 4π అంటే మనకు ఇమాజినరీ టర్మ్స్ సైన్ టర్మ్స్ ఆల్వేస్ 0 అనమాట. ఈ పవర్ మైనస్ జే 2πn లోను ఈ పవర్ ప్లస్ జే 2πn లోను ఇమాజినరీ పార్ట్స్ ఆల్వేస్ 0 ఓకేనా. సో దాన్ని ఈ విధంగా డిస్టర్బ్ కాకుండా రాస్తాడనమాట. సో దట్ ఈస్ డిఎఫ్టి ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ జే 2πl ఇంటూ స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ ఎన్ ప్లస్ కే మైనస్ ఎల్. సో మీరు ఏం ప్రాపర్టీస్ ప్రూవ్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే బేసిక్ డెఫినేషన్ తీసుకోవాలి. ఫస్ట్ ఏంది డిఎఫ్టి ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ కే అని రాయాలి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ మనం ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నాం. సో డిఎఫ్టి ఆఫ్ అది తీసుకోవాలన్నమాట. మనం ఏదైతే ప్రూవ్ చేయాలనుకుంటున్నామో డిఎఫ్టి ఆఫ్ అది తీసుకుంటే మనకు ఏ రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ని మనము ప్రూవ్ చేస్తాం అన్నమాట. సో అది అనమాట. సో ఇచ్చిన ప్రాబ్లంలో చూడండి మనకు ఒకసారి మళ్ళీ చెప్తాను. సర్క్యులర్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్లో డిఎఫ్టి ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ కే ఇది బేసిక్ డెఫినేషన్. సో మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఈక్వేషన్ 3.47 అంటే డిఎఫ్టి ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ జే 2πl ఇంటూ స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ కే మైనస్ ఎల్ సబ్స్క్రిప్ట్లో క్యాపిటల్ ఎన్ అనమాట. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో అది ప్రూవ్ చేయాలంటే మనం ఖచ్చితంగా బేసిక్ డెఫినేషన్ తీసుకోవాలి. ఇండెక్సెస్ చేంజ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి కాంప్లెక్స్ కాంజుగేట్ ప్రాపర్టీ. కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే ఏంది? సపోజ్ ఏ ప్లస్ ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది ఏ ప్లస్ ఐ బీటా అనేది. దానికి కాంప్లెక్స్ కాంజుగేట్ ఏం రాసాము ఏ మైనస్ ఐ బీటా రాస్తాము. అంటే యూ కెన్ చేంజ్ ఓన్లీ ద ఇమాజినరీ పార్ట్ మాత్రమే చేంజ్ చేస్తాం. సపోజ్ 3i ఉంది. 3i అనేది ఇమాజినరీ. 2 + 3i ఉంది. 2 + 3iని కాంప్లెక్స్ కాంజుగేట్ ఎలా రాసాము 2 - 3i రాస్తాం. సో ఇది ఇప్పుడు మీకు ఆ కాంజుగేట్ ప్రాపర్టీ చెప్తే మీకు ఇది చెప్తే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి కాంప్లెక్స్ కాంజుగేట్ ప్రాపర్టీ. సో డిఎఫ్టి ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఏంది ఎక్స్ ఆఫ్ కే ఇది మనకు తెలుసు. మనం ఏం ప్రూవ్ చేయాలి డిఎఫ్టి ఆఫ్ ఎక్స్ స్టార్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్టార్ ఆఫ్ క్యాపిటల్ ఎన్ మైనస్ కేను మనం ప్రూవ్ చేస్తాం అనమాట. సో ఎక్స్ స్టార్ ఆఫ్ ఎన్ మైనస్ కేను ఈ విధంగా కూడా రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్టార్ ఆఫ్ మైనస్ కే సఫిక్స్ ఎన్ అని కూడా మనకు రాయొచ్చు అనమాట. 3.48 ఈక్వేషన్ 3.48 ఈక్వేషన్ మనము ప్రూవ్ చేస్తాం. సో ఫస్ట్ మనం ప్రూవ్ చేయాలంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఫస్ట్ బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ చూడాలి. సో డిఎఫ్టి ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 to క్యాపిటల్ ఎన్ మైనస్ 1 ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ మైనస్ జే 2πkn బై క్యాపిటల్ ఎన్. ఇప్పుడు డిఎఫ్టి ఆఫ్ ఎక్స్ స్టార్ ఆఫ్ ఎన్ చూడండి ప్రూఫ్లో చూడండి. ఇప్పుడు డిఎఫ్టి ఆఫ్ ఎక్స్ స్టార్ ఆఫ్ ఎన్ అంటే సో సేమ్ అనమాట. సమ్మేషన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 to క్యాపిటల్ ఎన్ మైనస్ 1 ఎక్స్ స్టార్ ఆఫ్ ఈ పవర్ మైనస్ జే 2πkn బై ఎన్ అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ బ్రాకెట్స్లో చూడండి సమ్మేషన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 to n - 1 ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ పవర్ ప్లస్ జే తీసుకున్నట్టు చూడండి ఈ పవర్ జే 2πkn బై క్యాపిటల్ ఎన్. ఎందుకంటే హోల్ బ్రాకెట్ బయట కాంప్లెక్స్ కాంజుగేట్ వేసాడు చూడండి. అంటే క్లియర్గా చెప్పాలంటే ఈ పవర్ మైనస్ జే ఉంది అనుకోండి దాన్ని ఎలా రాయొచ్చు ఈ పవర్ మైనస్ జేను ఈ పవర్ ప్లస్ జే బ్రాకెట్ బయట స్టార్ అని వేయచ్చు అనమాట. ఓకేనా మీకు అర్థమవుతుందా? సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఈ పవర్ జే ఉంది అనుకోండి ఈ పవర్ జేను ఎలా రాసామంటే ఈ పవర్ మైనస్ జేను ఎలా రాసామంటే ఈ పవర్ ప్లస్ జే బ్రాకెట్ బయట స్టార్ వేయచ్చు. అదే విధంగా చేశాడనమాట. పై స్టెప్ నుంచి కింది స్టెప్ అదే విధంగా చేశాడనమాట. సో ఈ పవర్ మైనస్ జే 2πkn బై క్యాపిటల్ ఎన్ను ఈ విధంగా రాశాడు ఈ పవర్ జే 2πkn బై క్యాపిటల్ ఎన్ హోల్ స్టార్ అనమాట. సో ఓకేనా ఎక్స్కి కూడా స్టార్ ఉంది కాబట్టి ఎక్స్కు స్టార్ ఉంది ఈ పవర్లో మైనస్ టర్మ్ ఉంది కాబట్టి రెండింటికి కలిపి బయట బ్రాకెట్ బయట స్టార్ వేసాడు. సో ఇప్పుడు చూడండి కింద స్టెప్ చూడండి
summation small n is equal to 0 to capital N minus 1 x of n e power minus j 2 pi n. సో n minus k అనేది రాస్తాం అనమాట. సో n minus k by n అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్టార్ ఆఫ్ n minus k గా రాస్తాం అనమాట. dft ఆఫ్ ఎక్స్ స్టార్ ఆఫ్ capital N minus small n is equal to x star of k. This is the complex conjugate property of discrete Fourier transform. Next చూడండి circular convolution. సో circular convolution చూడండి మనకు. సో let x1 of n and x2 of n are the finite duration sequences both of length n with DFT. సో x1 of n కు DFT ఏంది x1 of k, x2 of n కు సో దానికి DFT x2 of k అనమాట. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేది ఏంటంటే DFT ఆఫ్ x3 of n ఏమవుతుంది x3 of k అవుతుంది అనమాట. సో x3 of k ఈజ్ ఈక్వల్ టు x1 of k అండ్ x2 of k, x1 of k ఇంటూ x2 of k అని మనం ప్రూవ్ చేస్తాం. సో దీనికోసం మనం ఏం తీసుకుంటామంటే ఫోరియర్ సిరీస్లోని 2 పీరియాడిక్ సీక్వెన్సెస్ తీసుకుంటాం. సో x3 p is nothing but what? P is nothing but the periodic sequence of x3 of n. x3 suffix x suffix లో 3p ఉంది చూడండి. సో ఓకేనా, that is the p is nothing but the subscript or suffix, that is nothing but the periodic sequence. x3 of n is equal to summation m is equal to 0 to x1 of m x2 of n minus m. సో చూడండి x3 of n ఎలా రాస్తావు? దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు 0 టు క్యాపిటల్ n minus 1. ఓకేనా, x1 of m సఫిక్స్ n, x2 of n minus స్మాల్ m సఫిక్స్ n అనమాట. సో 0 లెస్ దాన్ ఆర్ ఫర్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ n minus 1. సో x3 of n సఫిక్స్ n ను ఏ విధంగా రాస్తాడు ఈజ్ ఈక్వల్ టు x3 of n అనుకుంటున్నాడు. సిమిలర్లీ అదే విధంగా అంటే అబోవ్ ఈక్వేషన్ కింద 3.51 ఈక్వేషన్గా రాశాడు అనమాట. సో x1 సమ్మేషన్ m ఈజ్ ఈక్వల్ టు 0 టు క్యాపిటల్ n minus 1 x1 of m సఫిక్స్ n x2 of n minus m సఫిక్స్ n ను ఈక్వేషన్ 3.51గా రాశాడు. సో దట్ ఈస్ నథింగ్ బట్ x3 of n ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ m ఈజ్ ఈక్వల్ టు 0 టు క్యాపిటల్ n minus 1 x1 of m x2 of n minus m అనమాట. సో ఈక్వేషన్ 3.5 అనేది ఏంది సర్క్యులర్ కన్వల్యూషన్ ఆఫ్, ఓకేనా, సర్క్యులర్ కన్వల్యూషన్ ఆఫ్ 2 పీరియాడిక్ సీక్వెన్సెస్ x1 of n అండ్ x2 of n, దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తావు. సో దట్ ఈస్ x3 of n ను, సో దట్ ఈస్ ద సర్క్యులర్ ఇప్పుడు ఫైండ్ ద సర్క్యులర్ కన్వల్యూషన్ ఆఫ్ x1 of n అండ్ x2 of n అంటే ఏం రాస్తాము? సో సమ్మేషన్ m ఈజ్ ఈక్వల్ టు 0 టు క్యాపిటల్ n minus 1 x1 of m x2 of n minus m ఈ విధంగా రాస్తాం దాన్ని. సో ఆ సర్కిల్లో n రిప్రజెంట్స్ వాట్? సర్క్యులర్ కన్వల్యూషన్ అని. ఓకేనా, ఇప్పుడు x3 of n ఎలా రాస్తావు? x3 of n ఈజ్ ఈక్వల్ టు x1 of n సర్క్యులర్ కన్వల్యూషన్ x2 of n. ఇప్పుడు మనం లాస్ట్లో ఫైండ్ అవుట్ ఏం చేస్తాము? DFT of x1 of n circular convolution x2 of n is equal to what? x1 of k x2 of k. ఇంకొక స్టెప్ ఉంది. సో DFT of x1 of n circular convolution x2 of n అంటే ఏంది? సో DFT of x3 of n అనే కదా. సో DFT of x3 of n ఏమైపోతుంది? సో x3 of k అయిపోతుంది అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x1 of k ఇంటూ x2 of k. అంటే DFT of x3 of n is equal to x3 of k, that is equal to x1 of k into x2 of k. This is the circular convolution is proved. Next student, circular correlation. So for complex valued sequences x of n and y of n, if DFT of x of n is equal to x of k, DFT of y of n is equal to y of k, then DFT of gamma of x suffix
gamma suffix xy of L is equal to DFT of summation n is equal to 0 to capital N minus 1 x of n y star of n minus L suffix n is equal to x of k y star of k. This is the circular cross correlation sequence. Next one, multiplication of two sequences. So DFT of x1 of n ఏమవుతుంది x1 of k. అదే విధంగా DFT of x2 of n ఏమైపోతుంది x2 of k అయిపోతుంది. అదే విధంగా DFT of x1 of n into x2 of n is equal to 1 by n x1 of k circular convolution x2 of k అయిపోతుంది మనం. దిస్ ఈజ్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ టూ సీక్వెన్సెస్. ఓకేనా, అంటే మనం ఫైండ్ అవుట్ చేయండి డిఎఫ్టి ఆఫ్ x1 ఆఫ్ n ఇంటూ x2 ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 by n x1 ఆఫ్ k సర్క్యులర్ కన్వల్యూషన్ x2 ఆఫ్ k అనమాట. నెక్స్ట్ అండి పార్సెవల్స్ థీరం. సో డిఎఫ్టి ఆఫ్ x ఆఫ్ n ఏమైపోతుంది x ఆఫ్ k. నెక్స్ట్ డిఎఫ్టి ఆఫ్ y ఆఫ్ n ఏమైపోతుంది y ఆఫ్ k. సో సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు capital N minus 1 x of n y star of n is equal to 1 by n summation k is equal to 0 to capital N minus 1 x of k y star of k. So this is the Parseval's theorem anamata. So multiplication of sequences Parseval's theorem, hence all are proved anamata. So what are the properties of DFT? Starting kani cheptanu chudandi. So what are the properties of DFT? Periodicity property చెప్పుకున్నాము, లీనియారిటీ ప్రాపర్టీ చెప్పుకున్నాము, సర్క్యులర్ కన్వల్యూషన్ చెప్పుకున్నాము. ఓకేనా, టైం రివర్సల్ చెప్పుకున్నాము, సర్క్యులర్ కన్వల్యూషన్ చెప్పుకున్నాము, సర్క్యులర్ కరిలేషన్ చెప్పాము, కాంప్లెక్స్ కాంజుగేట్ చెప్పాము. ఓకే, పార్సెవల్స్ థీరం చెప్పుకున్నాము. ఓకే, ఆల్సో మల్టిప్లికేషన్ ఆఫ్ టూ సీక్వెన్సెస్ చెప్పుకున్నాము. ఓకే, దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ discrete Fourier transform. Circular frequency shift కూడా చెప్పుకున్నమాట. These are the 10 properties of discrete Fourier transform. Once again, this is for 10 marks. Read all the 10 properties of discrete Fourier transform.